హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అయితే కొంచెం క్లాత్ తక్కువగా ఉన్నా సరే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనం లైనింగ్ని జస్ట్ తడిపి ఆరబెట్టుకోవాలి. లైనింగ్ తడిపినప్పుడు లాగడం అలాంటివి చేయకుండా నీట్గా తడిపి ఆరబెట్టుకోవడం వల్ల ఏంటి అంటే నీట్గా అయితే ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ 4 ఫోల్డింగ్ అయితే చేసి అవతల పక్కకి ఇక కింద నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం పెట్టేశారనమాట ఖర్చుల కోసం. ఇంక 1.5 ఇంచ్ అయితే మాత్రం వాళ్ళు హ్యాండ్ పొడవు పెట్టమన్నారు, అందుకోసం ఒక 1.5 ఇంచ్ పెట్టాను. ఇలా నీట్గా పెట్టుకోవాలి ఇలా నీట్గా మనకు జరిగిపోకుండా క్లాత్ ఉండాలి అంటే ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేసేయండి అనమాట. ఇప్పుడు కింద హ్యాండ్ పొడవు ఎంత ఉందో అలా పెట్టేసుకొని రెండింటికైతే మార్క్ చేసాను. ఒక 1/2 ఇంచ్ పైన ఖర్చుల కోసం కూడా మార్క్ చేశాను అనమాట. ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాకుండా ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ ప్రకారం అలాగే ఇచ్చేసి మార్క్ చేశాను. అక్కడికి ఒక మార్క్ చేశాను. ఇక్కడ టేప్ అయితే నేను వాడట్లేదు. ఇంకా చంక డౌన్ కూడా ఎలా ఉందో ఆ ఆది బ్లౌజ్ ప్రకారమే తీసుకున్నాను అనమాట. నాకు ఇంకా చంక డౌన్ తీసుకున్నప్పుడు పైన నుంచి అయితే 3 అంగాలు అయితే వచ్చిందనమాట. ఇంక స్కేల్ సహాయంతో ఆ రెండింటిని కూడా డ్రా చేసేసాను. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడనైతే నేను మాత్రం కరువు అయితే తీసుకోవట్లేదు. నేను మిషన్ మీద కుట్టేటప్పుడైతే అప్పుడు నీట్గా ఉంటుంది, అలాగే మనం తీసుకునే దానికి కూడా కొంచెం హెచ్చు తగ్గులుగా ఉన్నట్టుగా చూసుకోవాలి కదా అని చెప్పి నేను అక్కడే తీసుకుంటాను. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి ఆది బ్లౌజ్ ప్రకారం చంక డౌన్ ఎంత వచ్చిందని చెక్ చేశాను. కరెక్ట్గా సరిపోయిందనమాట. 8 మీద 3 గీతలు అనేది వచ్చేసాయి. ఇప్పుడు రెండింటికి డ్రా చేసేసి అలాగే ఖర్చుల కోసం 2 ఇంచులకు అయితే మాత్రం మార్క్ చేశాను. ఇప్పుడు నీట్గా అయితే ఇంకా హ్యాండ్ని కట్ చేసేసుకుంటున్నా. ఇంకా మనం పెట్టుకున్న మెయిన్ డాట్స్ అన్నిటి దగ్గర చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేశాను. నేను ఫస్ట్ జాకెట్ కుట్టేటప్పుడల్లా కూడా నేను ముందుగా హ్యాండ్స్ ఒకటే కట్ చేసుకుంటాను. ఇప్పుడు మనం లైనింగ్ తడిపి ఆరిపెట్టుకున్నాం కదా, ఇలా చేసుకోవడం వల్ల చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో. ఇప్పుడు ఎక్స్ట్రా క్రాసుల కోసం అయితే ఒక 1/4 ఇంచ్ మాత్రం మార్క్ చేశాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఎంత పొడవు ఉందో అలాగే అక్కడికి ఒక మార్క్ చేశాను. అలాగే మెయిన్ షోల్డర్ దగ్గరకు అయితే ఇంకొక 1/2 ఇంచ్ అయితే పైకే షోల్డర్ డాట్ చేశాను అనమాట. ఇప్పుడు 2 డాట్లను కలుపుతూ మార్క్ చేశాను. ఇప్పుడు ఆది బ్లౌజు చంక దగ్గర రెండిటికి ఆ మడత, ఆ కుట్టు ఈ కుట్టు దగ్గర రెండిటికి మడత పెట్టేసుకొని ఇప్పుడు అది ఎంత లూజ్ ఉందో ఆ లూజ్ ప్రకారమే ఒక మార్క్ చేసుకున్నాను. అలాగే మెయిన్ డాట్స్ కోసం ఒక 1 ఇంచు, అలాగే ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక 2 ఇంచులు అయితే పెట్టుకున్నాను అనమాట. కింద నుంచి మనకు చంక డౌన్ ఎంత ఉందో హ్యాండ్కి చంకకి అక్కడ అన్నట్టుగా మళ్ళీ ఒక మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా చెప్పాను కదా, అలాగే ఇక్కడైతే నేను 2 అంగాలు తీసుకున్నాను, కింద 2.5 అయితే తీసుకున్నాను అనమాట. ఈ 2 మార్కుల నుంచి కలుపుతూ మళ్ళీ మార్క్ చేసుకున్నాను. కింద 2.5 ఎందుకంటే డీప్గా కావాలి అనుకున్న వాళ్ళకి 3 ఇంచులు కూడా పెట్టచ్చు అనమాట. మళ్ళీ ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళకైతే 2.5 అయితే సరిపోతుంది. ఇప్పుడైతే వీళ్ళకైతే మాత్రం నేను 2.5 ఇచ్చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నా వాళ్ళ మెడకి మనం పెట్టిన దానికి సరిపోయిందా లేదా అన్నట్టుగా. నాకు కొంచెం పైకి అనిపించింది, మళ్ళీ చిన్నగా కొంచెం నీట్గా అయితే పెట్టేశాను అనమాట. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నాకు 2.5 వచ్చిందనమాట. ఒక 1/2 ఇంచు అటుపక్క కాలు ఇటుపక్క కాలు పోతుంది కాబట్టి నేను 3 ఇంచులకైతే మార్క్ చేసేసాను. ఇప్పుడు చంక డౌన్ ఎంత ఉంది అంటే నేను ఇందాక చూసుకున్నట్టు మాదిరిగా 6.5 అయితే వచ్చిందనమాట. దాని ప్రకారమే నేను 1.5 ఇంచుకి పెట్టేసి ఇంకా స్కేల్ సహాయంతో రౌండ్ కూడా తీసేసాను అనమాట. కానీ మళ్ళీ నేను ఆది బ్లౌజ్తో చెక్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోవడం మంచిదే కదా అన్నట్టుగా చెక్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకు ఫ్రంట్ చెస్ట్ సైజు ఎంత ఉంది, అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ సైజు ఎంత తీసుకోవాలి అని చెప్పని అనుకున్నప్పుడు అక్కడైతే నాకు కింద మనం ఇచ్చిన దానికి అలాగే సరిపోయింది. కానీ ఒక 1/4 ఇంచు మాత్రం నాకు చంక డౌన్ అయితే సరిపోలేదండి. అందుకని మళ్ళీ ఒకసారి చెక్ చేసి ఇంకొక 1/4 ఇంచు పైకి పెట్టి అప్పుడు చెక్ చేశాను అనమాట. అప్పుడైతే సరిపోయిందనమాట. అటు ఒక గీత మాత్రం తక్కువ వచ్చింది, కానీ అది ఒక్కటి కుట్లలో సరిపోతుంది అని చెప్పి అన్నట్టుగా దాన్ని పెద్దగా తీసుకోలేదు. అలాగే చేసేసి ఇంక మొత్తం డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంక పైనుండి గీతలకి అలాగే మొత్తం అన్నిటికైతే మార్క్ చేసేసాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంది అంటే మనం కుట్టేటప్పుడు ఏ డాట్ ఏది మనకు సరిపోయిందా లేదా, కరెక్ట్గా 4 పక్షాలుగా వస్తుందా లేదా అని చెప్పని చంకలో చాలామందికి 4 పక్షాలుగా రాలేదు అంటే మీరు బాగా కుట్టలేదా అని చెప్పని కూడా మనకే డౌట్ వస్తుంది. అలా కాకుండా ఇలా అయితే నీట్గా చేసుకున్నాను. ఇప్పుడు క్రాస్గా పెట్టేసుకొని మిగిలిన క్లాత్తో క్రాస్ ఒరిజినల్ క్లాత్ని అలాగే ఇలా పెట్టేసుకున్నాను అనమాట. మెయిన్ బ్యాక్ పార్ట్ని ఇలా మొత్తం డ్రా చేసుకుంటూ ఉంటే కింద కూడా 2 ఇంచులు అయితే క్రాస్ బెల్ట్ కోసం అయితే మనం ఫోల్డింగ్ చేస్తాం కదా అలాగే పెట్టేసుకొని నాకు మళ్ళీ డౌట్ వచ్చింది.
నేనైతే 2 ఇంచులు పెట్టానా లేదా అన్నట్టుగా మళ్ళీ టేప్తో చూసుకొని 2 ఇంచులకే పెట్టేసుకొని మొత్తం మార్కర్తో అయితే మొత్తం డ్రా చేసేసుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల క్రాసు మనకు నీట్గా క్రాస్గా వచ్చేసింది కదా. ఈ బ్లౌజ్కి అయితే మాత్రం చాలా నీట్గా వచ్చింది. చాలా వరకు చిన్న బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి క్రాస్ రాలేదు అని చెప్పని అంటారు. ఇలా ఎక్కువ క్లాత్ ఉంది అనుకున్నప్పుడు క్రాస్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను చంక డౌన్ ఎంత ఉంది 6.5 తీసుకున్నాను. తర్వాత 6 కదా వచ్చింది. ఇప్పుడు అదే 6 అయితే ఇక్కడ పెట్టేశాను అనమాట. ముందు మెడ నెక్ అయితే డ్రా చేశాను. అది కూడా అయితే కరెక్ట్గా నా ఆది బ్లౌజ్ ప్రకారం అయితే కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు మెయిన్ డాట్స్ కోసం అయితే ఆది బ్లౌజ్కి ఎలా ఉన్నాయో ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టేసి డ్రా చేశాను. అలాగే చంకలో కూడా అలాగే డ్రా చేశాను. ఇప్పుడు మనం ఎవరికైనా 2.5 కదా తీసుకుంటాము, అలాగే దీనికి కూడా 2.5 తీసుకున్నాను అనమాట. కానీ ఇక్కడ మెయిన్ డాట్ కోసం అయితే మాత్రం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, 2.5 పెట్టాను అనమాట. ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారం మెయిన్ డాట్స్ ఎలా ఉంది అన్నట్టుగా అక్కడికి ఒక ఇచ్చుకొని ఒక మార్క్ అయితే చేసేసాను అనమాట. కిందకు కూడా ఒక 1/4 ఇంచ్ కిందకు వచ్చేటట్టు మాదిరిగా చేసుకొని మొత్తం డ్రా చేసుకొని ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి కలుపుతూ అటు లోపలికి అన్నట్టుగా ఒక 1/2 ఇంచ్ లోపలికి అన్నట్టుగా దాన్ని కూడా మార్క్ చేసి ఇంకా స్కేల్తో మొత్తం మెయిన్ డాట్స్ అవన్నీ కూడా కలిపేశాను అనమాట. ఇంకా మనం మెయిన్ డాట్కి ఆధారంగానే చంక దగ్గర ఉండే డాట్ కూడా వస్తుంది. ఇప్పుడు అలాగే నీట్గా అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకా అలాగే ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు మొత్తం అయితే లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నాను. డాట్స్ కూడా అక్కడ ఇచ్చేసాను అనమాట. మనం కన్ఫ్యూజ్ కాకుండా ఒక 1/4 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇచ్చానండి ఇక్కడ మాత్రము. అది ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఇప్పుడు ఇది ఒరిజినల్ క్లాత్. ఇలా లైనింగ్ ఇది కాటన్ కాబట్టి ఇది కూడా ముడతలుగా ఉండింది అని చెప్పనని నేనైతే నీట్గా ఐరన్ చేసుకుని ఇలా పెట్టేసుకున్నాను. అందుకే నాకు నీట్గా కుట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నీట్గా అయితే హ్యాండ్స్ అయితే కట్ చేశాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ పెట్టేసి నీట్గా ఇలా పెట్టేసుకొని మొత్తం అయితే డ్రా చేసేసుకున్నాను అనమాట. చాలాసార్లు ఏంది అంటే మనం ఆది బ్లౌజ్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు చాలా ముడతలుగా ఇచ్చేసి మాకు కరెక్ట్గా రావాలి అంటారు. కానీ వాళ్ళు ఇచ్చేటప్పుడే ఆల్రెడీ ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేకున్నా లేదు మనం కుట్టేటప్పుడైనా ఈ ఒరిజినల్ క్లాత్ బాగాలేకపోయినా అటువంటిప్పుడు మాత్రం క్రాస్లు అనేవి చాలా వస్తాయన్నమాట, ముడతలుగా. అలా కాకుండా అయితే చూసుకోండి. ఇప్పుడు అలాగే బ్యాక్ పార్ట్ కట్ చేశాను. ఇంకా మిగిలిన క్లాత్ అయితే ఇదేనండి. ఇంకా ఈ మిగిలిన క్లాతులు అయితే మనకు సరిపోయి మనకు మళ్ళీ క్రాస్ బిల్డర్కి వాటికి అన్నిటికీ కూడా కావాలి కదా అని చెప్పని నేను క్రాస్గానే తీసుకున్నాను. అలాగే నా క్లాత్కి సరిపోయేటట్టు ఇంకా గుడ్డ మిగిల్చేటట్టేనే చూస్తున్నాను అనమాట. ఇంకా మిగిలిన క్లాత్తో ఇంకా క్రాస్ బెల్ట్కి తీయాలి. ఇప్పుడు దీన్ని కూడా ఫ్రంట్ పార్ట్ కూడా అయితే నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇది అనమాట. నేనైతే ఇక్కడ మాత్రం క్రాస్ బెల్ట్కి అయితే మాత్రం కొలతలతో చేయట్లేదు. ఎందుకంటే నేను మిషన్ మీదే కొలత తీసుకొని ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే తీసుకుంటాను అనమాట.